అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. అంబటి రాంబాబు గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పక్కనే వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఆయనతో పాటు ప్రెస్ మీట్‌లో పాల్గొనడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఇప్పుడున్నటువంటి సెంట్రల్ మినిస్టరు, కేంద్ర సహాయ శాఖ మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశిస్తూ అహం, అహం, డబ్బు, అహంకారం అనే పదాలు మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సొంతం మీ నాయకుడు, మీ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే గతంలో రాజ్యసభ ఇస్తామని, లేదా గుంటూరు కానీ నరసరావుపేట కానీ ఎంపీ ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్లు చేసి ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, కొన్ని పదుల సంఖ్యలో ఫోన్లు చేసి అడుక్కున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి సాక్షాత్తు పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఒకానొక డిబేట్లో చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు డబ్బు, డబ్బు, అహం, అహంకారం అనే పదాలు మీకు కనపడలే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరారు. ఈరోజు కేంద్ర సహాయ శాఖ మంత్రి అయ్యారు. మరి మీ పార్టీలో ఉండింటే కేవలం రాజ్యసభను ఒక ఎంపీని అయ్యేవాడు. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ హోదా, క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన గుంటూరు పార్లమెంటుకు చేసేటువంటి సేవలం అనిర్వచనీయం. ఈరోజు ఆయన లాంటి నాయకుడు దొరకడం అదృష్టము అని చెప్పేసి ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. సాక్షాత్తు మీ పక్కన కూర్చొని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలు నచ్చగా ఆయన సగం ప్రెస్ మీట్లో వెళ్ళిపోతే కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి ఏమి సార్ మధ్యలో వచ్చి వెళ్ళిపోయారని అడిగితే, నాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశిస్తూ పద్ధతి ఒక పర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తే నాకే నచ్చట్లేదు. ఎందుకంటే ఈరోజు ఒక పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి గారి నాయకుడు దొరకడం మీ ప్రాంత ప్రజల అదృష్టం అని చెప్పేసి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు చెప్పలేదు నాకు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాతో చెప్పినటువంటి మాటలు ఇవ్వండి. సొంత డబ్బులు దాదాపు నెలకు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ప్రతి ఒక్క శాఖలో ఢిల్లీలో ఒక టీమును పెట్టుకొని 10 లక్షల రూపాయలు వెచ్చించి గుంటూరుకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏమి చేయగలుగుతామో మ్యాక్సిమం తీసుకురావడానికి సొంత డబ్బులు వెచ్చించి ఈరోజు ఒక టీంని పెట్టుకొని మానిటరింగ్ చేస్తూ ఉంటే ఇలాంటి నాయకుడిని పద్ధతిగా విమర్శించేది పోయి అర్థం అసలు పొందనలేనటువంటి వ్యాఖ్యలతో ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ క్యూసెక్కు టీఎంసీకి తేడా తెలియనటువంటి మీరు మంత్రి అయినప్పుడు ఈరోజు మేము సిగ్గుపడుతూ ఈరోజు ఈ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఈ రోజుకి ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఆయన కేవలం గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా తనది ఇచ్చినటువంటి బాధ్యతలు ఈరోజు అన్నీ సక్రమంగా సకాలంలో నివర్తిస్తూ ఉన్నారు. సొంత డబ్బులు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు గత 5 ఏళ్ల కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం మీ సత్తెనపల్లి నియోజకవర్గంలో వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో కూడా కమిషన్లు తీసుకున్నటువంటి చరిత్ర మీది అనేది సొంత మీ పార్టీ నాయకులే, కార్యకర్తలే పలు సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించినటువంటి పరిస్థితి. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడేటువంటి నైతికత, హక్కు, అదేవిధంగా ఆ రైట్ మీకు లేదు. ఎందుకంటే టీఎంసీకి క్యూసెక్కు కూడా మీకు తేడా తెలియనటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా చేసి ఆ పార్టీ యొక్క పరువును తీసుకున్నారు అనేది కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడాలి అంటే ముందు ఏంటి మీ పార్టీ ఏమి ఆఫర్ చేసింది గతంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మరి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఏంటి? ఈరోజు గుంటూరు పార్లమెంటు యొక్క దిశ మారుస్తున్నాడండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వచ్చేటువంటి సీఎంఆర్ఎఫ్లో చెక్కుల్లో కమిషన్ తీసుకునేటువంటి మీరెక్కడ ఈరోజు సొంత డబ్బులు 10 లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి వ్యవస్థలో తన టీంని పెట్టుకొని మానిటరింగ్ చేసి మన ప్రాంతానికి ఏమి నిధులు తెచ్చుకోవాలని చేసేటువంటి నాయకుడు ఎక్కడ? కమిషన్లు నొక్కేటువంటి చరిత్ర మీదెక్కడా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి నేను అడుగుతా ఉన్నా. గత 5 ఏళ్ల కాలంలో మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈరోజు గత 5 ఏళ్ల కాలంలో 2021-22 సీజన్లో దాదాపు 2200 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా, నాగార్జున సాగర్ ద్వారా, ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలో కలిశాయి. మరి కలవడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ గేట్లు ఎత్తి నీళ్లు కిందకు విడుదల చేస్తే ఫ్లంజ్ పూల్ ఏర్పడి, ఫ్లంజ్ పూల్ అంటే మీకు తెలియకపోవచ్చు, చెప్తాను వినండి. ఈ నీళ్లు పడడం ద్వారా గొయ్యి అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్లో ద్వారా ఆ గొయ్యి ఏర్పడడం ద్వారా అది డ్యాము పునాదుల కంటే ఇంకా లోతు ఎక్కువైందని చెప్పేసి ఈరోజు జాతీయ నిపుణులు ఇచ్చినటువంటి సమాచారము.
మరి గత 5 ఏళ్ల కాలంలో మీరు నిజంగా పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, ఈరోజు రాయలసీమకు నీళ్లు కావాలంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్బీసీ, తెలుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ ద్వారా రాయలసీమకి నీళ్ళు ఇచ్చేటువంటిది ప్రాజెక్టులు అండి. అటువంటి ప్రాజెక్టుకి ఈరోజు ప్రమాదం ఏర్పడితే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పట్టించుకోలేదు. కనీసం నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నటువంటి మీరు ఈరోజు కేంద్రం నుంచి ఫండింగ్ తెచ్చుకోవచ్చని పలానా స్కీమ్ ఉందని కూడా తెలియనటువంటి మీరు మంత్రి అవ్వడం మా రాష్ట్ర యొక్క దౌర్భాగ్యము. ఈరోజు డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ డ్రిప్ అని ఒక స్కీమ్ ఉంటుంది. ఆ డ్రిప్ స్కీమ్ ద్వారా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తుంది. డ్యాము సేఫ్టీ యాక్ట్ 2021లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తేవడం జరిగింది. ఇవి కూడా తెలియనటువంటి వ్యక్తులు మీరు ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విమర్శిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి. వీరినా మనం ఎన్నుకోండేది అని చెప్పేసి ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి మీరే ఏర్పరుస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాబట్టి అర్థం లేనటువంటి వ్యాఖ్యలతో అందరి మీద విమర్శలు చేసినట్టు అందరి మీద చేస్తే ఎవరు ఒప్పుకోరు. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అజాతశత్రువు. ఆయన పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి తనదైనటువంటి రీతిలో ఈరోజు నిధులు తీసుకొని వస్తున్నారు, పనులు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. శంకర్ బ్రిడ్జ్ విలాస్ సెంటర్లో ఓవర్ బ్రిడ్జ్ తొలగింపు విషయంలో మీరు మాట్లాడడం అనేది సబబు కాదు. మీరు రాజకీయాలు చేస్తారో తప్ప పనులు చేయరనేది ఈరోజు గుంటూరు జిల్లా ప్రజలు గుర్తించారు. కాబట్టే గుంటూరు జిల్లాలో గుండు సున్నా పెట్టారు మీకు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నమస్కారం.